హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హౌస్ వైఫ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. కర్రీని చేశాను, బట్ నేను వీడియో అయితే తీయలేదు. చేసిన కర్రీ ఎలా వచ్చిందని కూడా చూపిస్తాను. ఫస్ట్ ఫిష్ని నీట్గా శుభ్రం చేసుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు, చిన్నులపాయలు వేసి ఆ పేస్ట్ మొత్తం కలుపుకున్నానండి. మ్యాగ్నేట్ చేసుకున్నాను. అవన్నీ చూపించాలంటే సెల్ పట్టుకొని వీడియో తీస్తూ కష్టం. సో నేను అవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకుని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాను. ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం ఈ మసాలా అన్నింటినీ పట్టించి మనం అలా 15 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెట్టామంటే వాటికి చక్కగా అవి పట్టుతాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుందండి. సో మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా అనమాట. దీంట్లో నేను లాస్ట్లో పెప్పర్ పౌడర్ అనేది నేను కొంచెం ఫ్రైకి యాడ్ చేస్తాను. సో దానివల్ల ఇంకా కొంచెం మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అంత స్పైసీగా కూడా ఉండదు. ఫస్ట్ నేనైతే బాండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. ఎక్కువ నాన్ స్టిక్ని ఎక్కువ హీట్ చేయకండి. ఎక్కువ హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న కెమికల్స్, నాన్ స్టిక్ సంబంధించిన టాక్సిక్స్ అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. దానివల్ల హెల్త్ ఇష్యూలు వస్తాయి. సో ఎక్కువ నాన్ స్టిక్ని యూస్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ చేయొద్దు. ఫ్లేమ్ అనేది మీడియం లోలోనే ఉంచుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ అయితే వేసుకున్నాను. చూసారు కదండి, ఫిష్ కర్రీ అయితే అయిపోవచ్చింది అనమాట. నేను మీకు కావాలంటే ఈసారి ప్రాసెస్ కూడా చూపిస్తాను. చాలా ఎమ్మిగా, చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. చాలా బాగుంది కర్రీ కూడా. నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నానండి. ఎందుకు అంటే కొంచెం ఆ స్మెల్ అనేది పడదనమాట మా ఇంట్లో. సో అందుకని చెప్పి అయినా మంచిది, హెల్త్కి మంచిది కాబట్టి నేను నేర్చుకొని చేస్తున్నాను. అలాగే వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. చాలా సంవత్సరాల క్రితం చేశాను, ఒక 4 ఇయర్స్ బ్యాక్. అయినా అది గుర్తుంది. సో మళ్ళీ చక్కగా మంచిగా ప్రిపేర్ అయితే చేసి నాకు కుకింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి మంచిగా చేసి చూపిస్తానండి. ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మంచిగా అసలు సూపర్ అంటే సూపర్ అండి, అంతే. అలాగే చాలా మంత్స్ తర్వాత వచ్చాను కదండి, వీడియో అయితే తీశాను. కొన్ని ఫోన్ ప్రాబ్లం వల్ల కానీ, హెల్త్ ఇష్యూల వల్ల కానీ చాలా ఒక 4-5 మంత్స్ అవుతుంది వీడియో అయితే తీసి. ఓకేనా ఫ్రెండ్స్, చక్కగా ఇలా ఫ్రై చేసుకొని ఎక్కువ లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఉన్నాక వీటి మీద నేను పెప్పర్ ఫ్రైని స్ప్రింకిల్ చేశాను అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.